సభకు అఖిలపక్ష సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కన్వీనరు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు హనుమంతన్న. ఇప్పుడు కాదు, నేను 50 ఏళ్ళ నుంచి చూస్తే బీసీ ఫస్ట్, తర్వాతనే పార్టీని వీడలేదు. పార్టీని ఉడుకుంటేనే బీసీలకు న్యాయం చేసేటట్టు పోరాడినటువంటి నాయకుడు. మేము ఒకసారి అసెంబ్లీలో హాస్టళ్లు పెంచాలని ఇంతకుముందులో చెప్పిన, అందరికీ స్కాలర్షిప్స్ ఇవ్వాలి, ఫీజులు మాఫీ చేయాలని ప్రభుత్వం చెన్నారెడ్డి దగ్గర ధర్నాలు చేస్తే వినకపోతే 2000 మందిని యూనివర్సిటీ విద్యార్థులను, హాస్టల్ విద్యార్థులను జమ చేసి బ్యాగులలో రాళ్ళు పోసుకపోయి, జేబులలో రాళ్ళు పోసుకపోయి, పోలీసులను నెట్టి దొబ్బి అసెంబ్లీని తుక్కు కొట్టాం. హనుమంతన్న పిల్లలకు మద్దతుగా మా దగ్గరనే వచ్చి ఉద్యమంలో పాల్గొన్నాడు, ధర్నాలో పాల్గొన్నాడు. అట్లాంటి అంకితభావం ఉన్నటువంటి నాయకుడు ఆయన. బీసీబీ శానుడికే ముఖ్యమంత్రి పదవి రాజీవ్ గాంధీ చేయాలని అనుకుంటే కూడా వీళ్ళందరూ అడ్డు తగిలిండి వస్తే మొత్తం బీసీల రాజ్యం వస్తుందని అట్లాంటి అంకితభావం ఉన్న నాయకుడు. ఈరోజు ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కులగణన ఇష్యూ చాలా దూరం పోయింది, ఇంటింటికి పోయింది, రిజర్వేషన్ టాపిక్ చాలా దూరం వెళ్ళింది. ఇప్పుడు ఈరోజు బంద్ పిలిపిస్తే రాష్ట్రంలో సీమ సీటు కనకుట్ర, బస్సులు బంద్ అవుతాయి, షాపులు బంద్ అవుతాయి, చాలా అల్లకల్లలో పోయే పరిస్థితి ఉంది. కానీ రాహుల్ గాంధీ మీద గౌరవంతో మేము పీస్ఫుల్గానే ఉద్యమం నడుపుతున్నాము. కాబట్టి మీరు దీని విషయంలో చొరవ తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మధుసూదనాచారి గారు, ఆయన చాలా అంకితం భావం ఉన్నటువంటి వాడు. పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయననే రాసిండు, నాకు ఫోన్ చేసి బీసీలో ఏమేమి పెట్టాలని అని అడిగిండు. అంత అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు. రమణ గారు పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఆయన రూమ్ మాకిచ్చాడు. ఇచ్చి మా నమ్మందరినీ ప్రధానమంత్రులకు, మంత్రులకు కల్పించడానికి 8 రోజులు బండి ఏర్పాటు చేసి, తిండి ఏర్పాటు చేసినటువంటి గొప్ప ఉదార స్వభావం ఉన్నటువంటి నాయకుడు రమణ గారు. అదేవిధంగా మన నాయకులు గుజ్జ సత్యం, గుజ్జ కృష్ణ, నందగోపాల్, గొరియ మల్లేష్, ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. దాదాపు 45 కుల సంఘాలు వచ్చినాయి బ్రహ్మాండంగా. వాళ్ళందరూ కూడా అంకితభావంతో ప్రతి ఒక్కరు టైం లేక మాట్లాడడానికే అవకాశం రాలేదు. మీ అందరి తరఫున క్షమాపణ కోరుతున్నా. మళ్ళొకసారి మీకే ఫస్ట్ ఛాన్స్, ఎందుకంటే అద్భుతంగా మాట్లాడతారు మీరు. మాకు తెలుసు, ఎన్నో మీటింగ్లలో మీ ఉపన్యాసాలు విన్నా. అసెంబ్లీలో మాట్లాడిన కంటే మీరే బాగా మాట్లాడతారు. అయినా ఇక్కడ సమయభావము ఆల్ పార్టీ మల్లేష్ గారికి అందరికీ అవకాశం రాదని చెప్పి మీకు వచ్చింది. మళ్ళా తొందరలో మీటింగ్ పెడదాం తప్పనిసరి. ఇప్పుడు పల్లె ఇంత ఒకటే మాట అంటారు వాళ్ళందరూ. ఆ జనాభా లెక్కల కులగణనతో పాటు మీరు ముఖ్యమంత్రులు అయిన ఇప్పటికి 32 మంది రాష్ట్రంలో. రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు అయినరు, కోమటోళ్ళు అయినరు. మా బీసీలు ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి పదవి కాలేదు. అందుకే మేము సర్పంచులు కూడా కావద్దా? మీరు సర్పంచులలో మా రిజర్వేషన్లు పెంచుతారా? మేము లేకపోతే బీసీ ముఖ్యమంత్రి కావాలని రోడ్డు మీదకి రావాలనా అని నాకు ఫోన్లలో అడుగుతున్నారు వాళ్ళు. ఇంత ఊపి ఏ ఉద్యమంలో మండల్ కమిషన్లో కూడా ఇంత రాలేదు. మండల్ కమిషన్ అప్పుడు 90 లోపల రిజర్వేషన్లు పెంచితే అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకం చేశారు. ఉస్మానియా క్యాంపస్ల రిజర్వేషన్ వ్యతిరేకులను కొట్టి ఎలా కొడితే రెడ్డి హాస్టల్, వైసీ హాస్టల్లో పోయి దాక్కున్నారు. పల్లెటూరు కరీంనగర్, నిజామాబాద్లో కూడా రిజర్వేషన్ వ్యతిరేకులు మన బీసీ వాళ్ళ ఊళ్ళలో 1-2 ఇళ్ళే ఉంటాయి. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారని చెప్పి కొట్టిలా కొట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి రావద్దు. రేవంత్ రెడ్డి గారు, మీ సీటు బీసీలదే. రాహుల్ గాంధీని నమ్మి బీసీలందరూ, రాహుల్ గాంధీ ఉన్నాడు ఇక్కడ రాష్ట్రంలో, అనేక మంది హనుమంతన్నతో సహా చాలా మంది బీసీ నాయకులు ఉన్నారు. వీళ్ళందరూ పట్టుబట్టి మాకు సర్పంచుల అవకాశం కల్పిస్తారు, రిజర్వేషన్లు వినిపిస్తారని నమ్మకంతో సపోర్ట్ చేశారు. లేకపోతే కేసీఆర్ ఓడించే దమ్ము మీకు ఎక్కడిది? కాబట్టి తప్పనిసరిగా మీ మీద నమ్మకంతో బీసీలు ఓట్లేసి గెలిపించారు. మీరు 42% అన్నారు. ప్రతి గ్రామంలో 10 మంది ఉన్నారు బీసీలు, మాకు మా సర్పంచ్లో రిజర్వేషన్లు కావాలని. కాబట్టి
మీరు వెంటనే 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రంలో అగ్గి మండుతుంది, రణరంగం అవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను. మీరే మంట గీస్తున్నారు, మీరే పుల్ల గీసి పడేసారు. ఎందుకంటే బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. రిజర్వేషన్లు పెంచకపోతే ఏం చేస్తారనే పద్ధతిలో ఉన్నది. మీరు అనేక ఉపన్యాసాల్లో రెడ్లకు రాజ్యం మీద రెడ్లకే ఉంది తప్ప బీసీలకు లేదని బహిరంగ ఉపన్యాసాలు ఇచ్చారు. బీసీలు బగ్గుమంటారు. మా సర్పంచులు అయిన జాగ్రత్త ఎట్లున్నారు బీసీ ఆ గ్రామాలే డెవలప్ చేసారు. మనోళ్లకు ఫండ్స్ ఖర్చు పెట్టేదే తెలుసు తప్ప కొట్టేసేది తెలియదు. అంత ఖర్చు పెట్టి రోడ్లు వేసిర్రు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఊళ్ళలో చేసారు, డల్లాలు పెట్టించారు. కాబట్టి గ్రామాలు డెవలప్ కావాలంటే బీసీలు తప్పనిసరిగా సర్పంచులు కావాలి, నిజాయితీగా పనిచేస్తారు. ఈ విషయం లోపల రాష్ట్రం లోపల ఇంత మంచి మూమెంట్ ఎప్పుడు రాలేదు. మీరు కుల సంఘాల పెద్దలందరూ, యాదవ సంఘం ఉంది, గౌడ సంఘం ఉంది, అన్ని సంఘాలు వచ్చినాయి. ముదిరాజు, మున్నూరు, కాపు, పద్మశాలి, విశ్వబ్రహ్మణ, పెద్ద పెద్ద హేమాయేమి లేని నాయకులు వచ్చారు. మీరు ఎంతో కొట్లాడుతున్నారు. చెప్పు కట్క సంఘం, ఆర్యకట్క సంఘం వచ్చింది. అందరున్నారు బీసీ సంఘాలు. ఎప్పుడు లేని విధంగా ఈరోజు దాదాపు 30 బీసీ సంఘాలు అందరు వచ్చారు. వాళ్ళు కూడా హేమాయేమిలు వీళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి లోపల ఏం ఉద్యమం చేద్దాం, ఎట్లా చేద్దాం. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నారు, అన్న ఢిల్లీ పక్కకు హర్యానా ఉంది, హర్యానాలో జాట్లు అంటే వాళ్ళే ముఖ్యమంత్రులు, చాలా డెవలప్డ్ కమ్యూనిటీ, వాళ్ళు రిజర్వేషన్లు కావాలని అడిగారు. ఎవరు ఒప్పుకోలేదు ప్రధానమంత్రులు. మీరు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు మీకు రిజర్వేషన్ లేదు, కానీ ఎవరు ఒప్పుకోలేదు. జాట్లంతా ఒక్కటై హర్యానా నుంచి నీళ్లు పోతాయి ఢిల్లీకి, కాలు అదొకటి పైప్ లైన్ దొవ్వి తీసేసారు, నీళ్లు బంద్ చేసారు ఢిల్లీకి, రోడ్లు దొవ్వేసారు, కట్టలు పోసారు, ఢిల్లీకి రవాణా బంద్ అయింది, రైలు బంద్ చేసారు, నీళ్లు బంద్ చేసారు. దాంతో ప్రధానమంత్రి దిగొచ్చి అర్హత లేని జాట్లకు రిజర్వేషన్లు ఇచ్చారు. మరి మనకు అన్ని అర్హతలు మనమేమి ముఖ్యమంత్రి పదవి అడగాలి. యాక్చువల్గా ముఖ్యమంత్రి పదవి అడగా కుట్ర, సర్పంచులలో కూడా రిజర్వేషన్. మీరు ముఖ్యమంత్రులు మీరే, ప్రధానమంత్రులు మీరే, కేంద్ర మంత్రులు మీరే, చివరికి ఎమ్మెల్యేలు కూడా మీరే, ఎంపీలలో కూడా మీరే. కానీ మాకు సర్పంచులలో కూడా రిజర్వేషన్లు ఇవ్వరాని అజ్ఞాయి రాష్ట్రంలో బీసీలు మండుతున్నారు. ఈ అవకాశాన్ని బీసీలమందరం వాళ్ళకి సరైన దిశలో ఉద్యమ స్ఫూర్తినిచ్చి ఉద్యమ కార్యక్రమాలు పిలిపిస్తాం. తప్పనిసరి రాష్ట్రంలో సమాజం లోపల ఎప్పుడు మండల్ కమిషన్ 2 సార్లు రాష్ట్రంలో బీసీ ఉద్యమం వచ్చింది. 1986లో ఎన్టీ రామారావు బీసీ రిజర్వేషన్ 44% పెంచితే రిజర్వేషన్ వ్యతిరేకులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే బీసీలో ఉద్యమం చేసి ఎదురుదాడి చేసినాం. 1990లో మండల్ కమిషన్ అప్పుడు రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం వస్తే బీసీలలో పెద్ద ఉద్యమం వస్తే 3 సార్లు రాష్ట్ర బంద్ జరిపాం. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. మావోయిస్టు బ్రదర్స్ కూడా మద్దతు ఇచ్చారు. ఉద్యమం లోపల 120 బస్సులు కాలిపోయినాయి. అంటే నేను కార్యవర్గం చెప్తలేను, నేను పీస్ఫుల్గా చేద్దాం. అదేవిధంగా 2007లో విద్యాసంస్థల రిజర్వేషన్లు పెట్టినప్పుడు 2 సార్లు బంద్ పిలిపించాం సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా. కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మనమందరం కుల సంఘాలు, బీసీ సంఘాలు ఎక్కడికక్కడ అలర్ట్ చేయండి. మన నాయకులందరితో మాట్లాడి మన సత్తా ఏంటిదో చూపెట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. బీసీలంటే చిన్న చూపు, పనికిరానులు, అసమర్థులు అనుకుంటున్నారు వాళ్ళు. ఒక్కసారి సమర్థత చూపిస్తే ఆ గాలికి ఎగిరిపోవాలి అందరం. అటువంటి సమయం ఇంటున్న పసిపిల్లల నుంచి ముసళ్ళ దాకా బీసీలు ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు. కాబట్టి మీరందరూ కుల సంఘాల ద్వారా జిల్లా కమిటీలకు, బీసీ సంఘాల ద్వారా జిల్లా కమిటీలకు అలర్ట్ చేసి టెంట్లు వేయమని చెప్పాలి, నిరాహార దీక్షలు చేయమని చెప్పాలి, ధర్నాలు చేయమని చెప్పి పిలుపులు ఇవ్వండి. ఎన్ని సంఘాలని ఉండాలి, అన్ని సంఘాలు మనే నాయకత్వం పెరుగుతుందని నేను సంఘాలను ఎంకరేజ్ చేస్తా. ఈ సంఘంలో పని చేయకపోతే, నీకు ఇష్టం లేకపోతే నువ్వు సంఘం పెట్టాలని చెప్తా. మొత్తం బీసీ ఉద్యమం నడవాలి. ఈ ఉద్యమం బలంగా అయితే బీసీ బిల్లు ఉద్యమంకు కేంద్ర ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా.
రెండవది మన సోదరుడు గాంధీ హాస్పిటల్లో పెద్ద ఎత్తున ప్రాణాలకు తెగించి అమర నిరాదీక్ష చేస్తున్నారు. ఇది ఇప్పటికి వరంగల్కి వాకింది. నల్గొండలో వాళ్ళు కూడా అడుగుతున్నారు, మేము కూడా చేస్తామని. ప్రతి జిల్లా కేంద్రం తాలూకా కేంద్రాలకు విస్తరిస్తుంది. అమర నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్షతో పాటు దండాలు, రస్తారోకోలు, తర్వాత ఈ ఉద్యమం ఇంకా పుంజుకున్నట్టు ప్లాన్ వేస్తాం. అందరితో మాట్లాడి మనోళ్ళందరూ కూడా సిద్ధపడాలని చెప్పి పిలిపిస్తున్నా. రెండవది, ముఖ్యమంత్రి గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈరోజు పేపర్లు కొత్త బీసీ కమిషన్ వేస్తాం, అందు ద్వారా రిజర్వేషన్లు చూస్తామని. అంటే మేము అడుగుతున్నాం, నువ్వు ఎన్ని రోజులు ఏదో సాకు పెట్టావు, 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి, జనాభా లెక్కలు తీయలేదు, ఇప్పుడు రిజర్వేషన్లు పెంచలేదు. ఇప్పుడు బీసీ కమిషన్ కొత్తది వేస్తా చెప్పి సాకుతోటి దీన్ని ఇంకో 4 నెలల దాకా కొత్త వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదని చెప్పి 4 నెలల అంటావు. తర్వాత బడ్జెట్ రాలేదని ఎన్నికలు పెడతావు, మాకు ముడిచే చూపాలని ఇవన్నీ కథలు పడుతున్నావు. కాబట్టి హెచ్చరిస్తున్నాం, నువ్వు కమిషన్ వేసి చేసుకో. అందులో అనుభవం ఉన్న వాళ్ళు మనోళ్ళు ఉన్నారు, కృష్ణభవన్ గారు, ఇంకా కొందరు ఎవరెవరు, వాళ్ళందరికీ బాధ్యత, అడిషనల్ బాధ్యత ఇవ్వు. కమిషన్ కూడా వేసుకో, బాధ్యత ఇచ్చి ఇది రిపోర్ట్ ఇవ్వని చెప్పు. ఇంతకుముందు అడిగినావు, రిపోర్ట్ ఇచ్చారు, పెంచమనే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. నువ్వెందుకు ఆ విధమైన చర్యలు తీసుకుంటలేవని ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమంత్రి కాన్ఫిడెన్షియల్ గా హనుమంతరావుని ఎట్లా చేస్తాడో తెలియదు కానీ కాన్ఫిడెన్షియల్ గా ఆయన మనుషుల్లో దగ్గరున్న మనుషులతోటి రిజర్వేషన్లు పెంచుతామని అనొద్దు, పార్టీ పరంగా ఇస్తామనాలి. మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీలకు పార్టీ సింబల్ ఉంటుంది కాబట్టి మనం బలమైన నాయకులను పెట్టాలని చెప్తున్నారు. వీళ్ళు చిన్న చిన్న కులపళ్ళు అందరూ సర్పంచులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల పరిషత్ చైర్మన్లు అయితే మన కులపళ్ళు అందరూ పోయి చేతులు పట్టుకోవాలా అని ఈ విధంగా మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇది డెమోక్రసీ. మా రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరిస్తున్నాం. బీసీలను తక్కువ అంచనా వేయకు. మా ప్రతాపం ఇప్పుడు ఈసారి ఖచ్చితంగా చూపిస్తామని హెచ్చరిస్తున్నాం. మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అందరు ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి, అందరికీ చెప్పాలి, ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పాలి. మీ పద్ధతుల్లో వైలెన్స్ లేకుండానే పీస్ఫుల్గా చేయమని చెప్పి ఈ బస్సులు కాలబెట్టుడు, రస్తాలు రేకుడు, ఆఫీసర్లు తగిలబెట్టుడు ఇవన్నీ వద్దు, పీస్ఫుల్గా చేయండి. పీస్ఫుల్గా ప్రజలను అందరినీ ఎక్కువ మందిని జమ చేయాలి. చేసి ఉద్యమపు నిరసన మిలిటెంట్ ఉద్యమాలే చేయండి, కానీ నిరసన తెలపాలని చెప్పి. నిన్ను ఓ పిల్లాడు అంటున్నాడు ఫోన్లో, అన్న మిలిటెంట్ ఉద్యమాన్ని ఒక దిక్కు అంటున్నావు, మళ్ళీ పీస్ఫుల్గా అంటున్నావు, నీకు హాస్టల్ ఎట్లొచ్చినాయి మన దగ్గర అన్నాడు. అంటే మేము ఒకసారి అసెంబ్లీ మీద దాడి చేసినప్పుడు ఒకటేసారి 500 హాస్టల్ వచ్చాయట. అట్లే ఉండాలన్నా ఉద్యమము. నువ్వు ఇప్పుడు ఏజ్ అయిపోయిందని నువ్వు మిలిటెంట్ చేయవా? నువ్వు కూడా మిలిటెంట్ ఉద్యమాలు చేయాలంటే తప్పనిసరి చేస్తా, మీకంటే ఎక్కువ చేస్తా అని చెప్పిరా. కాబట్టి మనోళ్ళందరూ ఇప్పుడు ప్రతి గ్రామంలో 50 మంది ఉన్నారు. రోడ్డు పంట పోతుంటే బస్సులు ఆపొచ్చు, రస్తారోక చేయొచ్చు, టెంట్లు వేయొచ్చు, విగ్రహాలు కూడా పెట్టాలి. కానీ విగ్రహాలకు 50,000, 1,00,000, 10 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఈ ఉద్యమానికి మీరు గ్రామాలలో ఏం చేస్తుర్రా, పైసలు ఖర్చు పెట్టి ఎక్కువ చేయండి అని చెప్పిన. అందుకే ఈ ఉద్యమం అంటుకుంటుంది. అక్కడక్కడ ఎక్కడ వీలైతే అక్కడ ఇప్పుడే స్టార్ట్ చేయాలని చెప్పి మీరు అందరికీ పిలిపివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం. మనకు ఒక సవాల్ ఇది. ఇక్కడ మనం వెనక్కు పోతే ప్రభుత్వం అప్పర్యాండ్ తీసుకుంటుంది. ఇది ఒకరికి సార్, రేవంత్ రెడ్డికి 2 కోట్ల మంది బీసీలకు జరిగే యుద్ధం ఇది. కాబట్టి అన్ని పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కదిలి మద్దతు ఇవ్వాలి. లేకపోతే మీరు బీసీ వ్యతిరేక పార్టీలు అని చెప్పి పిలిపిస్తామని చెప్పి పార్టీలన్నిటికీ విజ్ఞప్తి చేస్తూ, అన్ని పార్టీలు కూడా మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమం చేసినా దానికి మేము పార్టిసిపేట్ చేస్తాం, మద్దతు ఇస్తామని పార్టీలు అన్నీ చెప్తున్నాయి. కాబట్టి మీరు అందరినీ కూడగట్టుకొని ఉద్యమాన్ని విస్తరింపజేయాలని, 42 సాధించే వరకు వదలొద్దు. అగ్రకులాలకు చెప్పారు చాలా మంది, ఏమన్నారు, అగ్రకులాలకు 10% ఇచ్చారు. నేను పార్లమెంట్లో కూడా మాట్లాడా, రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉన్నాయి. అగ్రకులాల రిజర్వేషన్లు పెట్టొద్దు రూల్, అది రిజర్వేషన్ల సిద్ధాంతానికే వ్యతిరేకం. అయితే వాళ్ళు ఎట్లా పెడతారు?
వాళ్ళు చేతిలో అధికారం ఉన్నదని మన సోదరులు చెప్పారు. అధికారం ఉన్నదని 3% ఉండే అగ్రకులాలకు 10%, 3 రెట్లు ఎక్కువ పెట్టారు. 56% ఉండే బీసీలకు 27%, సగం కూడా పెట్టలేదు. అంటే అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఏ రూల్ అడ్డం రాలేదు, ఏ బిల్లు అడ్డం 3 రోజుల్లో పెట్టేసారు వాళ్ళు. సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది. మనకు 1% ఎంత సుప్రీంకోర్టు కొట్టేస్తుంది, కానీ వాళ్ళకు కొట్టేయలేదు. మొత్తం వ్యవస్థ భయపడాలంటే ఒక్కసారి ఉద్యమం బలంగా జరగాలి. ఆ బలంగా జరిగే ఉద్యమానికి ప్రతి ఒక్కరు కూడా చొరవ రాది ఉద్యమం, నేను ఈ ఉద్యమంకి లీడర్ అని చెప్పి ఫీల్ కావాలి. మీరు అట్లాంటి చర్యలకు ఇప్పటి ప్రిపేర్ కండి అని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు.